తనని మాత్రమే ప్రేమించాలని ఆ పిల్ల ఒక లవ్ టోకెన్ ఇచ్చింది. ఎమోషనల్ గా గుడ్ బై చెప్పేసింది. శవపేటికను మూసి గొలుసులతో గట్టిగా కట్టేసింది. దాన్ని 10 మీటర్ల లోతులో పాతి పెట్టేసింది. అలా 200 ఏళ్లు గడిచిపోయాయి. ఆ చిన్న ఊరు ఒక పెద్ద సిటీగా మారిపోయింది. కానీ ఆ మాయాదారి పిల్ల ఇంకా బతికే ఉంది. ఇప్పుడు ఆమె ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆమె 100 ఏళ్ల నాటి మంత్రగత్తె. ఆమె రక్త పిచాచిని పూర్తిగా మర్చిపోయింది. కాని వాడు ఇప్పుడు భూమిలో నుంచి బయటపడ్డాడు. కొందరు వర్కర్లు పొరపాటున ఆ శవపేటికను బయటకు తీశారు. దానికున్న గొలుసులు చూసి నిధి ఏమో అనుకున్నారు. వెంటనే కట్టర్తో ఆ గొలుసులన్నీ కట్ చేశారు. వాళ్ళు ఒక పిచాచి గాడిని బయటకు తీసుకొస్తున్నారని వాళ్ళకి తెలియదు. శవపేటికల నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ వచ్చింది. అందరూ చూస్తుండగానే ఒక చీకటి రూపం బయటకు వచ్చింది. వాడు సాక్షాత్తు ఒక రక్త పిచాచి. వాడు అసలు ఆగకుండా తన పాత ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ ఇల్లు పాడుపడిపోవడం చూసి ఏడ్చేశాడు. వెంటనే లోపలికెళ్లి పాత జ్ఞాపకాలను వెతుక్కుంటూ నడిచాడు. అక్కడ కూర్చున్న 2 పిల్లల్ని వాడు అసలు చూడలేదు. ఆ పాపకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఆ అబ్బాయి ఒక షాకింగ్ సీన్ చూశాడు. వాడు గోడ పైన ఉన్న ఫోటోలానే కరెక్ట్ గా ఉన్నాడు. ఆ పిచాచి ఎవరో కాదు, వాళ్ళ ముత్తాతే. వాడు పరిచయం చేసుకుంటుండగా ఆ ఇంటి ఓనర్ అక్కడికి వచ్చింది. ఆమె వెంటనే వాడిని బయట గింటేయాలని చూసింది. ప్రూఫ్ కోసం వాడు చేతి కర్రతో నేలపై సీక్రెట్ స్విచ్ నొక్కాడు. అంతలోనే ఒక్కసారిగా మిషన్ లో శబ్దం వినిపించింది. మెల్లగా పొయ్యి వెనక్కి జరగడం స్టార్ట్ అయింది. దాని వెనుక ఒక రహస్య గది కనిపించింది. ప్రెజెంట్ ఓనర్ కి కూడా రూమ్ గురించి తెలియదు. ఆ దెబ్బకి షాక్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం ముత్తాత ఒక పిచ్చాచి. ఆమె ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. కానీ వాడు వాళ్ళకి ఎలాంటి కీడు చేయలేదు. వాడు ఆమెను ఆ సీక్రెట్ రూమ్ లోకి తీసుకెళ్లాడు. అందులోని పైసలన్నీ మీకోసమే దాచానని చెప్పాడు. వెంటనే ఆమె వాడిని ప్రేమగా ఇంట్లోకి రమ్మంది. ఇప్పుడు వాడు చేయాల్సింది లాస్ట్ పని ఒక్కటే ఉంది. ఆ మంత్రగత్తెని వెతికి ప్రతీకారం తీర్చుకోవడమే.